తెలుగు సినీ కథానాయికగా నిన్నటి తరం ప్రేక్షకులను అలరించిన యమున గారి జీవితంలో కొన్నేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన సంఘటన మాయని మచ్చ. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆమె తెలిపారు. యమున గారిని ఓ కేసు విషయమై ఎంక్వైరీకి అని సిసిబి ఆఫీస్కు పిలిచారట. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నారట. వాళ్ళు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేశారట. ఆ తర్వాత సస్పెక్ట్ అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. అయితే అప్పటికే ఈ విషయం గురించి మీడియాకు ఎవరో చెప్పారట. ఆ సంఘటనలో తనను ఎవరో కావాలనే బయట వాళ్ళు ఇరికించారని, ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం కాదని ఆమె చెప్పారు. అసలు ఆ రోజు నేను ఐటీసీ హోటల్కే వెళ్ళదని ఆమె ఆవేదనగా అన్నారు. ఈ కేసుపై 5 ఏళ్లు కోర్టులో పోరాడిన తర్వాత ఫాల్స్ కేసు అని కొట్టివేశారట. అయితే ఆ సంఘటన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళానని, తన కుటుంబం ధైర్యాన్ని ఇచ్చిందని, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యానని యమున గారు తెలిపారు. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.